చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పున్నే వచ్చేసిన. చలేగా కడమ ముచ్చట్లు ఏమేమున్నాయో చూద్దాం పాండ్రి. హాయిగా మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అది కూడా అడుచుకుందాం పాండ్రి పబ్లిక్. ఏం చేస్తున్నావే ఓ సోకులాడి? నాకేం తెలియదు, నేనేం ప్రిపేర్ అయ్యి రాలేను, నేను ఎవరితో మాట్లాడలేను, నేను ఎవరిని కలవలేను, దేని గురించి నేను చర్చ పెట్టనే లేదు, ఆ మాటకత్తా నేను లేనే లేను. నాకేం తెలియదు, నేనేం ప్రిపేర్ కాలేను, నేను ఎవరిని కలవలేను, నేను ఎవరితో మాట్లాడలేను. ఓసేయ్ వార్త చెప్తావనుకుంటే గిదేందే? ఏమో నాకేం తెలియదు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదని నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు. అక్క ఏం సారీనే, నేనేం ప్రిపేర్ అయ్యి రాలేను. ఆర్తలు చెప్పున్నతో కాదు, నువ్వు కర్మార్తలు చెప్పుకోపా. ఎత్తి కొట్టే ఎట్లా పడతావమ్మా? నీకు కొలువు పెట్టించింది గిందికేనా? ఏదో కూలినాలు చేసుకుంటా అరవకట్టం పడుతున్నావు అని కొలువు పెట్టించిన చూడు, నా చెప్పుతోటి నన్ను కొట్టుకోవాలి. అది సరే గాని ఆ పక్కోరి చంద్రబాబుకి టక్కర పెట్టిందన్నావు కదా, పోయి దానని నడుచుకున్నావు లేదా? అక్క సంకలో కొన్ని పెట్టుకొని పోగానే పోడుతోనే శకుంతలను మస్తు మర్యాద చేసింది. 2 కూల్ డ్రింకులు తెచ్చింది, తాగేదాకా పట్టు పట్టింది. ఇక మర్యాద అన్న కిచ్చి పుచ్చుకోవాలి కదా, అందుకే తీసుకుపోయిన కొన్ని కోసినాం, మంచిగా ఫ్రై చేసుకున్నాం, కూల్ డ్రింకులు తాగుకుంటా కమ్మగా తిన్నాం. ఓష్ని బజార్లకెక్కి పంచాయతీ పెట్టి కోడికి నష్టపరిహారం కట్టించుకోవాలి గాని దానికి ఒంపకే పోయి దానికే కోడి కోసి పెట్టినవా? నీ తెలివిలా మన్ను ఒక్క పని కూడా చక్కగా చేయవు కదా. అక్క పబ్లిక్ చేత ఎలక్టెడ్ అయిన లీడర్లు చక్కగా పని చేస్తలేరు అక్క, నేను సెలెక్టెడ్ అక్క. అంటే టెస్ట్ కట్లా సెలెక్ట్ అయినా అని. మాటలు నేర్చిన చిల్క ఉస్కో అంటే డిస్కో అన్నదట. ఆయన చక్కగా పని చేయని లీడర్ లెవలే ఇంకెవరు? మన సీఎం రేవంతాలు. ఆయన ఎందుకు చేయడే పని? ఆయనను పోయి రావాలను హస్తినాకు అన్నట్లు నెలకు 5 మాటలు ఢిల్లీకి పోయేస్తాడు కదా. గడేరి కాలేదు, దమ్మిడ ఆదాయం లేదు, ఢిల్లీకో ఏం వెలుగా పెడతాండే, ఈ వానం ఖర్చులు దండిగా. అంటే నేను అంటలేనక్క, ఎగస్పాటోళ్ళు అనుకుంటారు. హవ్వా గంత మాట అన్నవేందే? లేకుంటే ఏందే బనకశెల్ర మీద 2 సీఎంలు కలిసి చర్చ పెట్టిరని బ్రేకింగుల మీద బ్రేకింగులు వేసినావు. తీరా మైకుల ముంగడికి వచ్చినాక సీఎం రేవంత్ సాలు బనకశెల్ర మీద చర్చ పెట్టలేదని చెప్పబట్టే. అసొంటప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయినట్టు? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎందుకు కలిసినట్టు? ఒకరికొకరు సలి పెట్టకుండా శాల్వలు కప్పుకొని బజ్జీలు తింటందుకు పోయిండ్రా? చర్చ జరగలేదని సీఎం రేవంతాలు సార్ అన్నాడు కరెక్టే గాని చర్చ జరిగిందని ఆంధ్ర నీళ్ళ మంత్రి నిమ్మల సార్ చెప్పిండు కదా. ఏమోనే, అసెంబ్లీకి పోతాడు, ఎగస్పాటలు నీళ్ళ గురించి మాట్లాడదామంటే ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు. ఇక బనకశెల్ర ప్రాజెక్టు ఏడగడతారో ఏందో దానికి అతనే తెలియకుండా అధికారులతో మీటింగ్ పెడతాడు. సీఎం చంద్రాల సార్తో బనకశెల్ర ప్రాజెక్టు మీద మీటింగ్ పెట్టి ఇప్పుడు ఆ ముచ్చటనే మాట్లాడలేదంటాడు. ఒక్కటన్నా రేవు మీద ఏత్తాండా అని. ఇంతకు ముందు నువ్వేమన్నావు? ఎలక్టెడ్ లీడర్లే పనిచేస్తలేరు, నేను సెలెక్టెడ్ అన్నవా లేదా? అన్నా అయితే ఓసి బిత్తిర్దానా, సీఎం రేవంతాలు ఎమ్మెల్యేగా ఎలక్టెడ్ కావచ్చు కానీ సీఎంగా సెలెక్టెడ్ అయినే. అధిష్టానం కుర్చీలో కూర్చోమంటే కూర్చున్నాడు, లేమంటే లేతాడు. ఆయనకెందుకే గీ రేవు గీవు? అంటే ఆర్తలు ప్రిపేర్ అయ్యిరాని నాకు గట్లా మాట్లాడే సీఎం రేవంతాల్ సార్కు పెద్ద తేడా ఏం లేదంటావు, గంతేనా? అంతే కదా మరి. సీఎం రేవంతాల్ సారు నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అంటాడు కదా, అప్పుడప్పుడు కేటీఆర్ సారు ఇయ్యాల కూడా అన్నాడు. అసలు శాపం ఏమైనా ఉన్నదో ఏమో, అందుకే జరిగినట్టు చెప్పడు అనుకుంటా. అయ్యుండొచ్చు గాని ఒకటి గమనించినవానే బుజ్జి? ఏందే నిన్నోడితో కలిపి సీఎం రేవంతాల్ సారు ఎన్ని మాటలు ఢిల్లీకి పోయిందనా? నీ ముఖం, ఆర్త ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పిన నీతోని ఆర్త ఎట్లా చెప్పించినానో చూసినావా? అర్రే నిజమే అక్క, నువ్వు సూపరే. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమైనా చెప్పండి. సూపర్ అని నాకు మస్కా కొట్టకు. ఈ కాన్ నుంచి వార్త పట్టుక రాకుండా నాకు పని పెట్టినవనుకో నీ జీతం సగం కట్టు. ఏమనుకుంటున్నావో? నాతోని వార్తలు చెప్పించుడు కాదే, ఎగస్పాటోళ్ళకి దమ్ముంటే సీఎం రేవంతాల్ సార్తో నిజాలు చెప్పిపోయావాను చూద్దాం. అది ఎవ్వరితోటి కాదు తీయే. రేవంతాలను సీఎం కుర్చీలో కూర్చునబెట్టిన చెయ్యిపాటి పెద్దలే సార్కు అపాయింట్మెంట్ ఇస్తలేరట. ఇక గీ ఎగస్పాటోళ్ళు ఆయన నేను చేస్తారు చెప్పు. సరే అక్క, నా ఆర్తలు ఇంతటితో సమాప్తం, మళ్ళీ రేపు ఈ టైంకే కలుద్దాం ఉంటే ఇక, సరేనా? చూసిండు కదా పబ్లిక్, మీటింగ్ జరిగిందే బనకచెర్ల మీద. సీఎం చంద్రాలు, సీఎం రేవంతాలు, నీళ్ళ మంత్రులు కూడా మీటింగ్లో కూర్చున్నారు. ఎజెండాలో మెయిన్ పాయింటే బనకచెర్ల. ఆంధ్ర నీళ్ళ మంత్రి కూడా బనకచెర్ల మీదనే మాట్లాడినట్టు చెప్పిండు. సీఎం రేవంతాలు కూడా ఒప్పుకున్నాడట. కానీ సీఎం రేవంతాలు మాత్రం బనకచెర్ల ముచ్చటే రాలేదని అబద్ధమాడినంటున్నారు. అందుకే ఒక కారు పట్టోలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా రేవంతాలను పోర్క అరుచుకుంటాను ఇప్పుడు. చూడాలి మరి దీనికి సీఎం రేవంతాల కా నుంచి మళ్ళీ ఎలాంటి జవాబు వస్తుందో కానీ మనమైతే తతిమ వార్తలు చూద్దాం పాండ్రి.